ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎండోమెంట్స్ మినిస్టర్ కొండా సురేఖ గారు, అలాగే కొండా మురళీ గారి ముద్దుల కూతురు సుస్మిత గారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల నుంచి అనుకున్నాము. Yes, అవ్వలేదు. ఆల్మోస్ట్ 1 year నుంచి. 1 year. అవును. మీరు బిజీ ఉన్నారు. ఆ తర్వాత ఎలక్షన్ హడావిడి. అవును అవును. అస్సలే అవ్వలేదు. బట్ సారీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్ యు ఆర్ హియర్. నాకు కూడా చాలా మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ జనరల్గా ఎలా ఉంటారంటే పొలిటికల్ ఫ్యామిలీస్ కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ కొంచెం యాటిట్యూడ్, కొంచెం అహం, రకరకాలుగా ఉంటారు. చాలామందిని చూస్తుంటాం కదా. బట్ మీరు అసలు అందుకు పూర్తి భిన్నంగా. జస్ట్ నిన్ననే నేను మమ్మీని కలిశాను. గెలిచి మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ టైం కలిశాను ఈ ఇయర్లో. ఆవిడ అసలు చాలా మంది మధ్యలో ఉండి లేచి వచ్చి నన్ను హగ్ చేసుకొని నాతో మాట్లాడారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. అంటే అలాగే ఉన్నారు. ముందు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు 1 year బ్యాక్ ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉన్నారు. మీరు అంతే ఉన్నారు. ఎలా, ఎందుకు అలా? అంటే పైసలు పదవి శాశ్వతం కాదనేది ఎప్పుడు మా ఫీలింగ్ అండి. అది చూసాం కదా, చిన్నప్పటి నుంచి పైసలు ఉండటం చూసాను, లేనప్పుడు చూసాం. పదవి ఉన్నప్పుడు చూసాను, లేనప్పుడు చూసాం. సో రిలేటివ్స్ పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటారు, బయట ప్రజలు ఎలా ఉంటారు, లేనప్పుడు ఎలా ఉంటారు అన్నీ తెలుసు. తెలిసిన తర్వాత పెద్దగా హెడ్కి ఎక్కదు అది. సో ఏముంది అంటే మినిస్టర్ అంటే ఇంకొక 5 ఏళ్ళు ఉంటుందేమో, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఇంకొక 5 ఏళ్ళు ఉంటుందేమో. అంతేగాని మినిస్టర్ అనగానే ఏదో 4 చేతులు 4 కాళ్ళు అయితే రావు కదండి. అండ్ అమ్మ బ్యూటీ అది. షీ ఈజ్ అంటే అన్కంపారబుల్ విత్ ఎనీబడి. అవును. ఆ విషయంలో నేను చాలా స్ట్రాంగ్గా, చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను నేను ఆ విషయం. ఎక్కడికన్నా ఇప్పుడు ఎవరైనా ఇంట్లో వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా వెళ్ళి కింద కూర్చొని పని చేసేసుకుంటుంది. సో అట్లా హ్యాపీ, షీఈ్ వెరీ హ్యాపీ. లైక్ వెళ్ళి బయటకు వెళ్ళేసి వచ్చి కానీ నాకు అమ్మ చేపల పులుసు చాలా ఇష్టం. అవునా? బాగా చేస్తారా? చాలా బాగా చేస్తుంది. ఎన్నిసార్లు చేసినా సేమ్ టేస్ట్ వస్తుంది. సో చేసి పెట్టమని తినాలి డెఫినెట్లీ. నేను తినిపిస్తాను తప్పకుండా. సో చేసి పెట్టమంటే చేసి పెట్టేస్తుంది. నాకు ఇప్పుడు ఓపిక లేదు, ఈ సాకులు ఏమి ఉండవు. ఎనీ టైం కాళ్ళు ఒత్తమంటే కాళ్ళు ఒత్తుతుంది. సో యా సూపర్ మామ్. సూపర్ మామ్, సూపర్ గ్రాండ్ మామ్. ఇది కూడా చూసాను నేను. మీ బాబు సో పట్ల. మా బాబు ఇప్పుడు నాకు 13 years తర్వాత పుట్టాడండి. బట్ 14 months ఇప్పుడు. 13 years బిఫోర్ మా అమ్మ ఎట్లుందో అంతకన్నా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ బాబుతోటి. ఈ బాబుతో ఎనర్జీ ఇంకా ఎక్కువైపోయింది. అప్పుడు మీ పాపతో ఎలా ఉన్నారో ఇప్పుడు బాబుతో. మీరు నమ్మరు, యాక్చువల్లీ నాకు డెలివరీ అయిన ఫస్ట్ డే నుంచి అమ్మ దగ్గరే పడుకుంది పాప. నా దగ్గర ఇప్పటి వరకు పడుకోలేదు. అవునా? నా దగ్గర పడుకుంది పాప అని అంటే కోవిడ్ లో ఒక 21 days మా ఇద్దరికి కలిపి కోవిడ్ వచ్చింది. ఓకే. సో ఇద్దరం ఒక దగ్గర ఐసోలేట్ అవ్వాలి అని చెప్పి పెంట్ హౌస్ లో మామయ్య వాళ్ళ ఇంట్లో మేమిద్దరం ఫస్ట్ టైం నా లైఫ్ మొత్తంలో శ్రేష్ఠ పాప was 7 years old. అప్పుడు మేమిద్దరం కలిసి పడుకున్నాం అంతే. అదర్వైజ్ మమ్మీతోనే మొత్తం అమ్మతోనే. చిన్న గుడ్ పుట్టిన రోజు నుంచి కూడా అమ్మ దగ్గరే పడుకుంది. ఎవ్రీ 2 hours వచ్చి నాకు పాలు పట్టించి తీసుకెళ్లేదు నిద్ర చెడగొట్టద్దని. సో నాన్నకి ఎక్కువ ఏంటి అని అంటే నేనంటే కొంచెం ఇష్టం అనమాట. సో నాన్నకి ఏంటి మధ్యరాత్రి నిద్ర లేపటం కూడా, దీనికి ఏమైనా ఉపాయం లేదా అని అడిగాడు అప్పుడు నన్ను. అని నేను చెప్పాను, లేదు నాన్న పంప్ చేయొచ్చు, పంప్ చేస్తే బాటిల్ ఇవ్వచ్చు, బాటిల్ ఆప్షన్ ఉంది. మరి చెయ్యి బిడ్డ, ఎందుకు అనవసరంగా నిద్ర వేస్ట్ చేసుకుంటున్నాను ఆయన బాధ. సో నిద్ర వేస్ట్ చేస్తాం, ఆ పంప్ చేసేదో అమ్మకి ఇచ్చేసేయి, ఎవ్రీ 2 hours అమ్మ పట్టేస్తుంది అని చెప్పి. సో టచ్ వుడ్ పంప్ చేశాను. బాటిల్ ఫీడ్ పాపకు అలవాటు అయిపోయింది అనమాట. సో బాటిల్లో అండ్ నా బిడ్డ కొంచెం నాకు బాగా కనెక్టెడ్ ఏమో నన్ను బాగా చూసుకోవాలనుకుంటుందేమో నాకు తెలియదు. కానీ అదేం చేసింది, పాలు బాటిల్లో తాగటం ఈజీ కదా, మన దగ్గర తాగటం కొంచెం ల్యాచ్ చేయటం కష్టం కదా. షీ స్టాప్ ల్యాచింగ్. నా దగ్గర తాగటం మానేసింది. మానేయంగానే నాన్న అన్నాడు, ఇంకా నువ్వు ఇప్పుడు పంప్ చేసి, అప్పటికి ఇన్ఫెక్షన్ వచ్చేసింది, కొంచెం ఫీవర్ వచ్చింది నాకు. సో ఎవ్రీబడి వాజ్ వెయిటింగ్, ఎప్పుడు ఫీవర్ వస్తుంది, ఎప్పుడు టాబ్లెట్స్ వేసేసి ఎప్పుడు పాలు ఆపించేద్దామా అని అందరం వెయిట్ చేస్తున్నారు అనమాట. మా మామయ్య ఇట్లా వెయిట్ చేస్తున్నాడు. ఎవ్రీబడి వాజ్ లైక్, ఇప్పుడు చిట్టెక్కకి ఆ మాత్రం కూడా అది కాకూడదు అని చెప్పేసి. సో మామయ్య వాజ్ లైక్, హే కథ వేసేసుకో, టాబ్లెట్స్ వేసేసుకో, ఫామ్లో అలవాటు చేద్దాం. ఇది ఈజ్ ద డాక్టర్, జనరల్ సర్జన్ అనమాట. సో 3.5 monthsకి ఐ స్టాప్డ్. అండ్ బావ US నుంచి ఒక 2 types ఆఫ్ ఎన్ఫామిల్స్ పంపించాడు అనమాట. ఎన్ఫామిల్ ఫార్ములాస్ ఒక 2 types.
ఒకటి పడుతుందా ఒకటి పడదు, ఎందుకంటే వాళ్ళ పాప అప్పటికి 6 months ఓల్డ్. సో దానికి 2 ట్రై చేస్తే ఒకటి పడింది ఒకటి పడలేదు. ఓకే. సో దానికి పడింది దీనికి పడలేదు, దీనికి పడింది దానికి పడలేదు అనమాట. సో బావ యూస్ టు సెండ్ మీ లైక్ ప్యాకెట్స్ ఆఫ్ బాటిల్ అవన్నమాట, ఏది ఫార్ములాస్. ఎవరు వస్తే వాళ్ళతో, లేకపోతే ఒక డబ్బా వేసి అలా మొత్తం పంపించేసేవాడు. ఇక్కడ అప్పుడు దొరికేది కాదు ఎన్ఫామిల్. సో ఇక్కడ దొరికినా కూడా శిశు అని ఒక షాప్లో ఆర్డర్ చేస్తే ఎప్పుడో 1 weekకి 9,000 పట్టేది ఒక చిన్న బాటిల్కి. కాస్ట్లీ ఉండేది, ఏం దొరకకపోయేది. సో బావ ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉండేవాడు. సో ఇప్పటికీ నేను అబ్బి అనుకుంటాం అనమాట, నా పాలు తాగుంటే దానికని తెలివి వచ్చేదేమో కాదేమో. ఎన్ఫామిల్లో కరెక్ట్ డిహెచ్ఏలు ఏహెచ్ఏలు ఇవన్నీ ఉంటాయి కదా, మేబీ దాంతోనే బెటర్ అని. కానీ మదర్ మిల్క్ అన్నిటికంటే మంచిది అంటారు ఇచ్చాం కదండి. అదే అసలు నార్మల్గా కానీ బట్ మనలో ఉన్న వైటమిన్స్, ఇప్పుడు మనం తిన్న వైటమిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వటం వరకు కరెక్ట్. బట్ వాళ్ళైతే క్లారిటీగా చూసుకొని పెడతారు కదా వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ. సో ఐ ఫీల్ లైక్ షీ వాజ్ చెబ్బీగా ఉండింది, మంచిగా. షీ వాజ్ వెరీ హెల్దీ చైల్డ్. అది పుట్టడమే 4.5 kgs పుట్టింది. షీ వాజ్ బిగ్ బేబీ. సెక్షన్ చేస్తారు, నాకు సెక్షన్ చేసి తీశారు. దెన్ అట్లా అప్పుడు ఇంకా ఎప్పుడైతే ఫార్ములా అలవాటు అయిందో ఆ 1 week టైంలో వీసాకి పంపించాను, సింగపూర్ వీసా. మళ్ళీ జంప్ 3 నెలలకి నా బిడ్డకి జంప్ కొడితే మళ్ళీ 10 రోజుల వరకు ఎవరికి కనిపించలేదు, సింగపూర్ వెళ్ళిపోయి. ఇప్పటికి నా ఫ్రెండ్స్ తిడతా ఉంటారు, సిగ్గులేదని వదిలేసి వెళ్ళామని. ఆ టైంకి నా ఫ్రెండ్స్ ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు, నాకు ఇంకా నాకు ఎర్లీ మ్యారేజ్ కదా. నేను చెప్పాను, మీరు వచ్చి చూసుకోండి ఏం కథలు పడుతున్నారా, హ్యాపీగా పెళ్ళిళ్ళు లేకుండా ఉన్నారు, ముగ్గులు లేకుండా హ్యాపీగా ఉన్నారు. నేనేమో పిల్లనిగా ఆగం అవుతుంటే ఇంకా నిన్న హాలిడేకి వెళ్తుంటే ఏడుస్తున్నారా అని చెప్పి. సో నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ శ్రేష్ఠ ఇస్ ద ఫస్ట్ చైల్డ్. అందరూ వచ్చి చూసుకొని ఆడుకునే వాళ్ళు దాన్ని, అదొక బొమ్మలాగా ఉండే అన్నమాట వాళ్ళకి. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత కృష్ణ ఏంటంటే ఫస్ట్ సెకండ్ అని ఎప్పుడు అనుకోలేదు నిరుపమ గారు. ఇద్దరు కావాలని ఎప్పుడు అనుకోలేదు నేను. అంటే ఎంతసేపు అబ్బి వాజ్ లైక్, నువ్వు ఒకదానివే కదా, నీ లైఫ్ బాగుంది కదా, సో మేబీ శ్రేష్ఠ లైఫ్ అలాగే ఉంటుందేమో, ఒక్కళ్ళే ఉంచుకుందాము అది ఇది అని అన్నారు. నేను కూడా కొంచెం కన్విన్స్ అయ్యాను, సరే ఫైన్ ఒక్కళ్ళే, తను అదే ప్రిన్సెస్ లాగా ఉంటుంది అది ఇది. కానీ బావ ఉన్నారు కదా, సో అత్తయ్య వాళ్ళకి 2 కొడుకులు. బావ US లో టొయోటాలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనమాట. మా కో సిస్టర్ కూడా అక్కడ జాబ్ చేస్తారు. సో తనకి ఒకతే పాప, 6 months తేడా ఇద్దరికి. సాషా దాని పేరు. సో తన పేరు శ్రేష్ఠ. అండ్ నేను ఒక 5 years వరకు నేను కూడా ఓకే వద్దులే అని అనుకున్నాను. బట్ 5 years తర్వాత నేను బీయింగ్ అ సింగిల్ చైల్డ్ నాకు బాధ ఏంటో అర్థమైంది. అంటే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్న కొద్దీ ఏదైనా వెంట్ అవుట్ చేసుకోవాలంటే ఒక మనిషి ఉండాలి అని అనిపించింది, అట్లీస్ట్ ఫర్ ఫ్యామిలీ లైక్ అస్. ఇప్పుడు మేము ఎవరికైనా చెప్పుకున్నామని అంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి కూడా ఉంటుందండి. సో అట్లాంటప్పుడు మన మనిషి అనేటోళ్ళు ఉండాలి. ఇప్పుడు నా లైఫ్లో కొంతమంది మన మనిషి అనే వాళ్ళు కొంతమంది, ఇప్పుడు మా బావ కానివ్వండి, హీఈస్ వెరీ క్లోజ్ టు మీ, నాకు 10 years ఓల్డర్. కానీ అందరికన్నా ఎక్కువ ఇంట్లో నాతోనే ఎక్కువ మాట్లాడతాడు. సో ఐఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్. నాకు ఏమున్నా కష్టం ఉన్నా నష్టం ఉన్నా నేను చెప్పుకున్నా, నానేమన్నా అన్నా, అమ్మ ఏమన్నా అన్నా, ఏడవాలనుకున్నా సో కాల్ చేసి నేను ఏడుస్తాను. బికాస్ అది నేను అందరి దగ్గర చేయలేను, అంత తరీకా నాకు ఉండదు. బికాజ్ అంత తాకత్ ఉండదు, అంత తరీకా ఉండదు నాకు. ఎందుకనంటే లైక్ వీఆర్ స్ట్రాంగ్ ఉమెన్ అని ఒకసారి ఒక ముద్ర పడ్డాక లైక్ అందరి దగ్గర మనము యూ కాన్ గెట్ ఎమోషనల్. సో అప్పుడు ఇట్ స్టక్ మీ, లేదు సంబడీ షుడ్ బి దేర్ ఫర్ హర్. సో అప్పుడు నేను అనుకున్నానంటే, ఇప్పుడు వీఆర్ ఆల్ ఇన్ టు 40s అండి. ఎన్ని రోజులు లైఫ్ స్టైల్ బాగాలేదు. ఇప్పుడు అమ్మ వాళ్ళు దే ఆర్ ఇంటూ 60s, వీఆర్ ఇంటూ 40s, బావ వాళ్ళు ఇంటూ 40s, అత్తయ్య వాళ్ళు ఇంటూ 60s. సంబడీ హ్యాస్ టు బీ దేర్ టు ప్రొటెక్ట్ హర్ అని అనిపించింది. సో అనిపించినప్పుడు ఐ వెంట్ అండ్ టోల్డ్ మై మామయ్య వాజ్ వెరీ ప్రో ఫర్ సెకండ్ చైల్డ్ ఎప్పటి నుంచో. ఆయన అడుగుతుండే కానీ మాకు ఇష్టం లేదని ఆయన ఎప్పుడు మమ్మల్ని ఫోర్స్ చేయలేదు. సో ఐ వెంట్ అండ్ సెడ్, మామయ్య నేను ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ సెకండ్ చైల్డ్. హీ వాజ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషపడ్డారు. దెన్ ఐ ట్రైడ్ కన్సీవింగ్ అండి. న్యాచురల్గా ట్రై చేశాను.
మేబీ ఏజ్ ఫ్యాక్టరా లేట్ అవ్వటం వల్ల నాకు తెలీదు. పాలిప్స్ ఫామ్ అయిపోయాయి అన్నమాట లోపల, నీటి బుడగలు అంటారు కదా. సో అలా పాలిప్స్ ఫామ్ అయిపోయాయి. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ కష్టం అయిపోయింది. సో ఇంకా అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఐవీఎఫ్లో నేను దుబాయ్లో ఐవీఎఫ్ చేయించుకున్నాను. సో ఇక్కడ అంత ప్రైవసీ ఉండదు అని చెప్పేసి. సో అది కరోనా టైంలో ఏమైపోయిందంటే 4 years అసలు బయటికి పంపించలేదు కదా, నో ఇంటర్నేషనల్ ట్రావెల్ లేదు. అవును. సో అందుకని కొంచెం లేట్ అయింది. ఇది 8 years ప్రాజెక్ట్. 8 years ప్రాజెక్ట్ కొంచెం లేట్ అయిపోయింది అంతే. కానీ మమ్మీతో ఎంత క్లోజ్ ఉన్నాడో తెలుసా మీ కృష్ణ అసలు. అది నిన్న వాళ్ళని రాధాకృష్ణనే పిలుస్తానండి. వాళ్ళ రొమాన్స్ తట్టుకోవడం చాలా కష్టం. నిరుపమ గారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్లో లిటరలీ నేను ఐఎమ్ టెలింగ్ యూ, నాకు బీపీ లేస్తూ ఉంటుంది, నేను ఇలా చూస్తూ ఉంటాను. నేను అదే అంటాను, లైక్ కన్నది నేను, కక్కింది నేను, మోసింది నేను, కోసుకున్నది నేను. దాని అట్లీస్ట్ అమ్మా అని ఏడుస్తూ వస్తే నా దగ్గరికి వస్తేనే, నేను వచ్చేవరకు నేను దాటేసి వెళ్ళిపోతా ఉంటాడు మా అమ్మ దగ్గరికి. ఓకే సరే మీరు ఏడవడం చెప్పేసి వదిలేసాను నేను. ఇంకా ఇప్పుడు మీరు పాపతోటి ఫారిన్ వెళ్ళిపోతున్నారు కదా, మరి కృష్ణని మమ్మీకి వదిలేస్తారా? ఆబ్వియస్లీ కదండి, ఇంకా చంపేస్తుంది. లేకపోతే నా ఫోటోకి దండేస్తుంది అట్లా. మీకు ఇంత ఫోటోకి దండేయించాలని ఉందా ఏంటి? నాకు కొంచెం బ్రైట్ ఫ్యూచర్ ఉందండి, కొంచెం నా ఫ్యాన్స్ ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి ఏదో. మా అమ్మ ఏం లేదు, నా బొక్కలు కూడా దొరకనియదు. అంటే అలా కాదు, బాబును వదిలేసి అంత చిన్న బాబుని ఎలా ఉండగలుగుతారు అనేది నా పాయింట్. నేను ఇప్పుడు ఉన్నాను కదా, తను వరంగల్ వెళ్ళినప్పుడు వరంగల్ తీసుకెళ్తుంది, ఒకరోజు సెక్రటేరియట్ వెళ్ళినా సెక్రటేరియట్ తీసుకెళ్తుంది, రోజు సెక్రటేరియట్లోనే ఉంటున్నాడు. ఆడో క్రిప్ ఆడైంది, ఆడనే ఉంటాడు, ఆడే ఆడుకుంటాడు, ఆడు తిరుగుతూ ఉంటాడు, ఆ జేజలకు దండం పెట్టుకుంటా ఉంటాడు. ఆ ఫోటోలు యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయా. సో ఇక్కడ బాపమ్మ వాళ్ళ ఫోటో ఉంటుంది. ఐఎమ్ వెరీ మచ్ నాన్నమ్మ తాత, అండ్ తనే నన్ను పెంచింది అనమాట. సో ఐఎమ్ వెరీ మచ్ అటాచ్ టు హర్. సో నేను ఒక్కసారి తనకి ఏం చెప్పానంటే, ఊరికే దేవుడి రూమ్ లోకి తీసుకెళ్ళలేము కదా. సో స్నానం చేయగానే నేను ఏం చూపించాను అంటే, ఇక్కడ జేజు నన్ను దాచిపెట్టాలి అని చెప్పాను అనమాట. సో ఇక్కడ ప్రతిరోజు స్నానం చేసి అదేంటి కొండగట్టు ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకుంటాడు, విభూతి పెట్టుకొని వచ్చి ఇక్కడ దాచిపెట్టుకొని హీల్ గో టు స్కూల్, ప్లే స్కూల్కి వెళ్తాడు. ఇప్పుడే ఇంత చిన్న ఏజ్ లో అంటే లేదు, 3-4 months అవుతుంది, 1 yearకే వేసేసా. ఎందుకండి అలా? ఉండట్లేదండి ఇంట్లో. అల్లరి చేస్తున్నాడు? అల్లరి కాదు, తిరగాలి 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 తిరగాలి. పాకటం వచ్చినాక పాకటం స్టార్ట్ చేస్తాడు, నడవటం వచ్చినాక ఆగట్లేదు అసలు. సో అట్లా ఉన్నప్పుడు నేను ఎందుకు వాడిని రెస్ట్రిక్ట్ చేయాలి? ఏదైనా స్కూల్ వేస్తే ఇలా ఎంజాయ్ హిమ్సెల్ఫ్ కదా అని. సో విష్ణు అన్న వాళ్ళ స్కూల్ ఉంది కదా, మంచు విష్ణు అన్న వాళ్ళ స్కూల్. సో వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో న్యూయార్క్ అకాడమీలో వేసాను. హీఈస్ ద యంగెస్ట్ వన్ ఇన్ ద క్లాస్. నాకు తెలిసి వరల్డ్ లోనే ఉంటుంది, నాట్ ఇన్ ద క్లాస్. యా, యంగెస్ట్ వన్ ఇన్ ద క్లాస్. సో హీల్ ఎంజాయ్, మంచి ఎంజాయ్ చేసి వస్తాడు స్కూల్కి. ఒక్కరోజు స్కూల్కి బలాదూర్ అంటాం మేము, బలాదూర్ పోలేదా అనగా పెట్టేస్తాడు. నీకు బలాదూర్ కావాలి అనగానే ఇట్లా 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 అంటాడు అనమాట. లైక్ అంటే ఐఎమ్ టచ్ వుడ్. ఏంటి అని అంటే, సెకండ్ చైల్డ్ నేను ఓన్లీ గ్రాండ్ పేరెంట్స్ కోసమే కన్నా. అంటే అమ్మ నాన్నగారి కోసం, అమ్మ నాన్న అత్తయ్య మామయ్య కోసమే నేను. బికాస్ ఐ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దట్ జాయ్. తను కొంచెం పెద్దదైపోయింది కదా, 13 years వచ్చేసరికి. 13 years వచ్చేసింది. అండ్ టచ్ వుడ్ బాబు పుట్టాడు. మళ్ళీ లైక్ యూనో ఇట్స్ డిఫరెంట్ ఎరా కదా, ఐ మీన్ డిఫరెంట్ థింగ్ కదా. లైక్ ఆల్ టుగెదర్ ఒక తను ఫీమేల్, వీడు మేల్ అయిపోయేసరికి అది ఎంజాయ్ చేశారు, ఇది కూడా ఎంజాయ్ చేయనివ్వండి. పెద్దేం ఎంజాయ్. ఉంటారా అక్కడికి వెళ్ళేసి వచ్చేస్తారా మళ్ళీ గుర్తొచ్చాడని? నేను మా నాన్నని తప్పితే ఎక్కువగా ఎవరిని ప్రేమించనండి. మా నాన్న నా కూతురు అంతే, లైక్ దే ఆర్ ఇన్ ద టాప్ పొజిషన్. మా నాన్న ఎప్పుడన్నా గుర్తొస్తే వస్తాను డెఫినెట్లీ, అంతేగాని కృష్ణ కోసం రారు. ఐఎమ్ వెరీ ఓపెన్. కింద కామెంట్స్ వచ్చినా నాకు పర్వాలేదు. ఐఎమ్ వెరీ ఓపెన్ ఇన్ దిస్ స్టేట్మెంట్. కృష్ణ గారిని ఇంకెందుకు అది అడాప్షన్ ఇచ్చేసేయండి మమ్మీకి, ఇంకెందుకు? నేను నాన్నకి చెప్పాను, మీరేమన్నా అంటే పూజ పెట్టుకుంటే పెట్టుకోండి, దత్తిస్తాను,
ఆల్రెడీ అంటే మీరు నిజంగా లేదు నేను నిజంగా చెప్పాను. ఓకే. అంటే ఇప్పుడు వాడి పేరు కొండా శ్రీయాంష్ మురళీ కృష్ణ పటేల్. నాకు మురళీ చాలా పెద్ద కావాలి, పేరుంది. మురళీ కావాలి, కృష్ణ కావాలి. సో ఈ 2 పెట్టేటప్పుడు శ్రీయాంష్ అని మా అందరివి 7 లెటర్స్. అమ్మది సురేఖ, సుస్మిత, శ్రేష్ఠ, ఎస్లు ఉన్నాయి మొత్తం. ఎస్లు ఉన్నాయి అండ్ 7 లెటర్స్ ఉంటాయి. సో వీడికి 7 లెటర్స్ పెట్టాలని శ్రీయాంష్ అని పెట్టాం, కానీ పిలవటం కృష్ణ అనే పిలుస్తాము. కృష్ణ అనే అంటున్నారు అందరూ. బాగా నాకు కోపం వస్తే మా నాన్న మీద అరే మురళి ఇట్రా అని పిలుస్తాను. అంటే మా నాన్నని పిలవలేను కదా, ఆ టైంలో మా నాన్న లేనప్పుడు అన్ని పిలుచుకుంటా అన్నమాట. వీడియోలో చూసి మీ సంగతి చెప్తారా? ఆగండి, చూడు మా నాన్న వీడియో చూడకూడదు. నేను పంపిస్తా. చాలా ఇష్టమైన డాటర్ కదా డాడీకి మీరు. అసలు అంటే రెగ్యులర్గా ఒకే చోట ఉండటం అనేది జరగదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆయన ఇవాళ ఇలా ఉన్నారు. చాలా మిస్ అయిపోయిన సందర్భాలు ఉంటాయా డాడీ? ఓ చాలా చాలా మిస్ అయ్యాను. భయపడిన సందర్భాలు డాడీ కోసం? భయపడిన సందర్భాలు అని అంటే భయం ఎప్పుడు మా అమ్మ నాకు నేర్పించలేదు నిరుపమ గారు, ఎప్పుడూ నేర్పించలేదు. అంటే భయాలతో కూడుకున్న సంఘటనలు ఏవైనా కూడా, కానీ అది భయంతో చూపించలేదు నాకు. ఏదైనా కూడా గర్వంగానే చూపించింది కానీ భయంగా చూపించలేదు. ఇప్పుడు నాన్న మర్డర్ కేసులలో వెళ్ళినప్పుడు కానీ, నాన్న మీద మర్డర్ అటెంప్ట్స్ అయినప్పుడు కానీ, సో మర్డర్ కేసులు అయినప్పుడు కూడా టిపికల్గా ఓకే ఎందుకైనాయి అనేది నాకు ఆ నాన్న ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, అంతా అయిపోయేది. ఓకే. సో అక్కడ ఇట్ వాజ్ లైక్ నేను ఎప్పుడు డీలా పడేదాన్ని కాదు, ఇట్లా అని చెప్పి ఎప్పుడు డీలా పడేదాన్ని కాదు. సో అట్లా అని నాన్న మీద మర్డర్ అటెంప్ట్స్ అయినప్పుడు కూడా అంటే ఇలాంటి మనుషుల మీద మర్డర్ అటెంప్ట్స్ అవుతాయి అని అమ్మ ధైర్యం చెప్పేది. ఓకే ఓకే. సో ఎప్పుడు ధైర్యంతో కూడుకుందే కానీ భయంతో ఎప్పుడైతే బతకలేదండి. ఎప్పుడు భయంతో బతకలేదు, నేను ఎప్పుడు బతకను కూడా భయంతో. నాన్నగారికి ఏమన్నా అవుతుందేమోనండి భయం, ఆ భయం అంటున్నాను. ఎగ్జాక్ట్లీ, ఆ నాన్నగారికి కూడా ఏమన్నా అవుతుందన్న భయం ఎప్పుడు లేకుండా, మేనిఫెస్టేషన్ ఎప్పుడు ఉంటుండే నాకు. ఈజ్ అ స్ట్రాంగ్ మ్యాన్. అంటే నేను 4 years ఉన్నప్పుడు ఆయనకి ఆల్మోస్ట్ మేబీ 25-26లో ఫైరింగ్ జరిగింది నా ముందటనే. ఒక 40-50 bullets తగిలాయి, 4 bullets ఇంకా ఉన్నాయి ఆయనకి. సో అప్పుడు చనిపోలేదు ఆయన. మార్నింగ్ 11కి జరిగితే ఇన్సిడెంట్, నైట్ 11 వరకు ఆయనకి మినిమం ఫస్ట్ ఎయిడ్ కూడా కాలేదు. ఎవరు తీసుకోలేదు వరంగల్లో. నిమ్స్కి మేము రీచ్ అయ్యే వరకు 11 అయింది నైట్. 11-11:30కి బెడ్ లేదు ఐసీయూలో. బెడ్ లేకపోతే స్ట్రెచ్చర్ మీద పెట్టి లైక్ ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఇంత లోపల టచ్ వుడ్ ఎవడో నాకు తెలీదు, మహానుభావుడు ఐసీయూలో ఒకటి చనిపోయాడు. చనిపోతే ఆ బెడ్లోకి తీసుకెళ్ళి అట్లీస్ట్ బెడ్షీట్ కూడా మార్వలేదు, మీరు నమ్మరు. అట్లనే తీసుకెళ్ళి ఆ బెడ్ మీద వేసేసి అప్పుడు 2 surgeries పర్ఫామ్ చేసి, ఇదంతా ఒక 3 months ఆఫ్ ప్రాసెస్ నిమ్స్లో ఉన్నాడు. ఇంక అప్పుడు ఫిక్స్ అయిపోయా, ఇప్పుడు పోలేదంటే మా నాన్న ఇంకెప్పుడు పోడు అని. సో ఈజ్ దేర్ హియర్ టు డూ సంథింగ్. అప్పుడు అనుకున్నా, లేదు ఈయన ఏదో చేయటానికే ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు, దేవుడు పంపించాడు, ఇది ఒక చిన్న పరీక్ష ఆయనకంతే. సో ఇది బయటికి ఇంత దరిద్రం దాంట్లో బయటపడ్డాడు అంటే ఇంకా దీనికన్నా లీస్ట్ ఏం ఉండదు అని అనిపించింది నాకు. ఆ ఫైరింగ్ మీ కళ్ళ ముందే జరిగిందండి? నా ముందే జరిగింది. అండ్ నాన్న యాక్చువల్లీ ఒకళ్ళని చంపేశాడు, ఒకరికి కాలుకి కొట్టాడు, ఎస్కేప్ అయిపోయాడు. ఎస్కేప్ అయిపోయాక కాలు ఎవరైతే దెబ్బ తాకిందో వాడు బాగా పెయిన్లో ఉన్నాడు, చచ్చిపోయినాడు పక్కన ఉన్నాడు. నేను పాండబ్బ వెనకాల నించొని ఉన్నాను అనమాట. సో వాడు ఏమన్నాడు అంటే, అరే వాడు చావడ్రా, మనం చంపుతాడు, పోరు ఉంది ఇక్కడ వేసేయండి అని అన్నారు. అది విని నాన్న వెనకాలకి వచ్చారు. అప్పుడు దాకా మీరు అక్కడ ఉన్న విషయం తెలీదు. నాన్న అంటే అప్పటికి నాన్న గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి మేమందరం బయటికి స్కాటర్ అయిపోయాము. సో ఎవరో తీసుకెళ్ళిపోయి ఉంటారని అనుకున్నాడు, కానీ నేను అక్కడే ఉన్న పాండబ్బ వెనకాల ఉంటాను అని అనుకోలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా అక్కడ ఉంటామని చెప్పి. సో నాన్న మళ్ళీ దానికోసం వెనకాలకి వచ్చి దొరికిపోయి ఇంకా పాయింట్ బ్లాంక్ ఇక్కడ అక్కడ కొట్టేసి, సో అప్పటి వరకు ఎందుకు తగలలేదంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు నాన్న. సో అది వాళ్ళకి తెలియలేదు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ గురించే అసలు తెలియదు వాళ్ళకి. అప్పుడు US నుంచి తెప్పించుకున్నాడు. సో వాళ్ళకి అంత బ్రిస్ట్లో తాకింది, షోల్డర్ మీద తాకింది, అంత తాకింది, కానీ అయినా బట్ కొడుతున్నా కొద్దీ ఆ నాన్న వెళ్ళిపోతున్నాడు, ఏంటి అని అర్థం కాలేదు. సో వన్స్ ఇక్కడికి వచ్చాక కథ మా ముగ్గురికి ఎవరైతే 5 వచ్చారో ముగ్గురికి దొరికారో వాళ్ళు ఇంకా దగ్గర నుంచి షూట్ చేయటం స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా భయం వేయలేదా మీకు?
భయం వేయలేదు. బట్ నాన్న పడిపోయాక వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నాన్న మెడ మీద కాలు పెట్టి చెప్పారు, ఇలాంటోడు బతికితే ఇట్లనే కుక్క చావు చేస్తాడు మా చేతులలో అని చెప్పి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయాక మెల్లిగా అందరూ డోర్స్ తీసి బయటకు వచ్చే వరకు ఒక 10 minutes పట్టింది. సో మెల్లిగా నేను అందరి ముందర నుంచి ఒక దగ్గర నించొని చూస్తున్నాను. అప్పుడు వెళ్ళటానికి భయమైంది, ఎందుకంటే మొత్తం వైట్ డ్రెస్ రెడ్ కలర్ బ్లడ్తో అయిపోయింది. అమ్మ కోసం వెయిట్ చేసిన, అమ్మ వస్తే వెళ్దాము దగ్గరికి అని. అమ్మ వచ్చేసరికి అమ్మని గట్టిగా పట్టుకున్నారు అందరు, వెళ్ళకూడదు చచ్చిపోయాడు, పోలీసు వాళ్ళు రావాలి, పంచనామా జరగాలి, అది ఇది అని చెప్పి. అసలు అమ్మ మీరు మనుషులా అది ఇది అనుకుంటే ఒకటేసారి తోసుకొని ఉరికే వెళ్ళేసరికి ఇంకా అమ్మ కొంగు పట్టుకొని నేను కూడా వెళ్ళిపోయా. అప్పుడు ఇట్లా పెట్టుకున్నాడు, ఇలా తీసి చూసేవరకు ఇదంతా ఒక కన్ను అంతా రెడ్గా, ఇక్కడ ఒక బుల్లెట్ బయటకు వచ్చేసి, ఇదంతా బుల్లెట్ అంతా ఫ్లెష్ బయటకు వచ్చేసి. సో ఇట్ వాస్ హారిబుల్. దారుణమైన ఇన్సిడెంట్ అంటే అదేనా మీ లైఫ్లో? ఇంకా ఉన్నాయా? చాలా ఉన్నాయి, బట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్సిడెంట్. మీరు అత్యంత బాధపడిన రోజు ఏముంది మీ లైఫ్లో అత్యంత బాధపడిన రోజు అంటే ప్రతాప్ రెడ్డి మర్డర్ కేసు అప్పుడు మేబీ ఐ వాజ్ ఇన్ 9th class అండి. 9th classలో నాన్న ఎన్కౌంటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు నలిన్ ప్రభాత్, అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో. సో అది తెలిసి మేము ఏం చేసామంటే జ్యుడిషియల్ కస్టడీ కింద నాన్ని హాస్పిటల్లో పెట్టాం. సో జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్నారు వాళ్ళు. తీసుకుంటే కొంచెం హెల్త్ బాగాలేదు అన్న హెల్త్ గ్రౌండ్ ప్రెమిసెస్లో ఎంజిఎంలో పెట్టాం. 11:30 వరకు మేము అక్కడే ఉన్నాము నైట్. సో అప్పుడు ఏంటి అని అంటే హనంకొండలో ఒక సినిమా అయ్యేది, వరంగల్లో ఒక మూవీ అయ్యేది. వరంగల్ మూవీ అయిపోయే వరకు 12:45 అయ్యేది అనమాట. ఇంటికి వచ్చి పడుకోగానే నా ఫ్రెండ్ కాల్ చేసి మీ నాన్నని హనంకొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్ మీద కొడుతున్నారు అని చెప్పి. సో సడన్గా అమ్మని లేపి ఇట్లా కొడుతున్నారంట అనగానే హనంకొండకి వెళ్ళే వరకు లేడు. హనంకొండ అటు నుంచి ఎమ్మెల్స్ కాలనీ, ఇన్సార్గంజ్, అటు సైడ్ వరంగల్ అంతా కవర్ చేసి వచ్చి మళ్ళీ ఇటు సైడ్ అయిన ప్లేస్ గన్పూర్ కదా, మడికొండ గన్పూర్. సో మడికొండ వరకు చూసి ఇంకా లాస్ట్ మడికొండ గన్పూర్ అనుకుంటా, గన్పూర్ పోలీస్ స్టేషన్లో అమ్మ ఇంకా పెట్రోల్ పోసేసుకుంది. నాకు మనిషిని చూపిస్తారా లేదా, నేను ఇంత ఎతుకుతున్నాను ఒక మనిషి కోసము, అసలు లోపల ఉన్న మనిషి మీరు బయటికి ఎట్లా తీసుకొస్తారు అని చెప్పి పెట్రోల్ పోసేసుకుంది. పెట్రోల్ పోసేసుకుంటే ఇంకా అప్పుడు నాన్న కుంటుకుంటూ వచ్చి రేకమ్మ నేనున్నా వెళ్ళిపో అని అన్నారనమాట. వెళ్ళిపో అన్నాక అమ్మ డైరెక్ట్ వెళ్ళి కేసు పెట్టేసింది. అదే రోజు నైట్ కేసు ఫైల్ చేసేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ బెంచ్కి వచ్చింది కేసు. అసలు ప్రిఫర్డ్ ఎవరైతే ఎస్పీ ఉన్నారో యూజువలీ సస్పెండ్ అవ్వాలి, ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీలో 3rd grade వాడకూడదు. సో పెట్టాక ఆయన ఒళ్ళంతా రక్తంతో ఉంది. లైక్ ఆయన వైట్ నైట్ డ్రెస్, లాల్చీ పైజామా వేస్తాడు. సో అంత రక్తంతో ఉంది. అది జడ్జ్ చూస్తున్నారు, కానీ అడగాలి కదా. ఆమె క్వశ్చన్ అడిగింది, ఏంటండి నిజంగానే కొట్టారా అంటే, లేదండి కొట్టలేదు అని చెప్పారు. మరి మీ వైఫ్ ఏంటండి ఇలా పెట్టిందంటే, సారీ అండి అని అంటే, ఇట్లా కోర్టు టైం వృధా చేసినందుకు ఫైన్ వేస్తామని అమ్మకి చెప్పి అలా క్లోజ్ చేశారు. చాలామంది కోర్టులో ఉన్నారు కార్యకర్తలు, ఒక 300-400 మంది కార్యకర్తలు విపరీతంగా కొండా జిందాబాద్, కొండా మురళి జిందాబాద్ అని కొడుతూ జిందాబాద్ల మధ్యలో వెళ్తుంటే నేను అట్లనే చూస్తున్నాను. నేను ఏం మాట్లాడలేదు, నాకు కొంచెం బాధ వేసింది, భయం వేసింది ఏంటి అని. సో చూస్తూ ఉంటే వచ్చి నా దగ్గరికి వచ్చి కోపం వచ్చిందా అని అడిగాడు. ఎందుకు నాన్న అబద్ధం చెప్పావు అని అడిగా, అంతే. నేను నీకోసమే చెప్పా బిడ్డ అని అన్నాడు. ఎందుకు నాన్న అని అన్నా. ఏం లేదు బిడ్డ, నిన్ను చంపేస్తా అంటున్నారు, సో నేను బయట ఉంటే నిన్ను ఎట్లనో అట్లా కాపాడుకోగలుగుతా, ఏముంది బిడ్డ ఈ దెబ్బలు నీకన్నా ఎక్కువేం కాదు కదా అని అన్నారు. సో దట్ వాజ్ ద మూమెంట్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ అండి.
నేను లేకపోయినా బాగుండు, మా నాన్నకి అంత దెబ్బలు తాకకపోయేటివి అనిపించింది నాకు. దట్స్ ద మోస్ట్ డ్రెడ్ఫుల్ థింగ్ ఫర్ మీ. చాలా బాధ అనిపిస్తుంది మీరు చెప్తుంటే, స్పీచ్లెస్. చాలా హ్యాపీగా ఫీల్ అయిన డే కూడా చెప్పండి. ఇప్పుడు బాధపడిన రోజు అడిగాను, చాలా హ్యాపీగా ఫీల్ అయిన డే కూడా చెప్పండి. నాన్న ఫస్ట్ టైం కంట్రీ మొత్తంలో యునానిమస్ ఎమ్మెల్సీ. ఓకే. కంట్రీలో ఎవరు అవ్వలేదు యునానిమస్గా ఎమ్మెల్సీ. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బి యునానిమస్లీ ఎలెక్టెడ్ ఎమ్మెల్సీ ఇన్ టోటల్ కంట్రీ. ఆ రోజు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. ఎదురుంగోలు ఎవరు నామినేషన్ కూడా వేయలేదు, అసలు వేరే పార్టీస్ నామినేషన్ కూడా వేయలేదు. ఈయన ఒకే నామినేషనే ఉండింది, యునానిమస్ అయిపోయాడు. దట్ వాజ్ మై బిగ్గెస్ట్ డే. మంచి గిఫ్ట్ డాడీ ఏమి ఇచ్చారు లైఫ్లో? మా ఆయనని మీ ఇచ్చాడు, హస్బెండ్ని. ఓకే. మా అత్తగారు వాళ్ళని ఇచ్చాడు. బ్యూటిఫుల్ సోల్స్, బ్యూటిఫుల్ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ పర్సన్, మై బెస్ట్ ఫ్రెండ్, మై బెస్ట్ బ్రదర్, మై బెస్ట్ హాఫ్, ఏదన్నా అనొచ్చు. లైక్ మై హస్బెండ్ కన్నా నేను ఇంకేదన్నా చెప్పొచ్చు. లైక్ యూనో మై బ్రదర్, ఐవ్ గ్రోన్ అప్ విత్ హిమ్. నేను 19 yearsకి పెళ్లి చేశారు నాకు. బాపమ్మ వాజ్ బెడ్ రిడన్. సో నాన్న వాళ్ళది లవ్ మ్యారేజ్, నేను ఒక్కదాన్నే అమ్మాయిని ఇంట్లో, అందరి ఇంట్లో, పెద్దనాన్న వాళ్ళందరి ఇంట్లో. సో నా పెళ్ళి చూడాలని అనుకుంది. అబ్బి నేను ఫస్ట్ ఇయర్ మెడిసిన్, అబ్బి థర్డ్ ఇయర్ మెడిసిన్. సో అప్పుడు పెళ్లి చేసేసారు. అండ్ మేబీ నేను నా పెళ్ళి అయినాక March 11th నా పెళ్ళి, 18, March 26 నా బర్త్డే, ఐ టర్న్ 19. సో ఇద్దరం కలిసి పెరిగినట్టే ఇంకా ఆల్మోస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఇంకా అత్తయ్యకి కూతురులాగానే, ఇంకా కోడల్లాగా ఎలాగూ లేరు కదా లేరు. సో ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు 35. సో ఇప్పుడు ఏమన్నా చేసినా కూడా చిన్న పిల్లరా, వద్దులేరా దాన్ని అంటది అనమాట మా అత్తయ్య. ఇప్పటికి కూడా అదేం చిన్న పిల్ల, అది 35 ఏళ్ళకి వచ్చింది, బయట రాజకీయం చేస్తుంది, అది ఇంకా చిన్న పిల్లలకి ఎట్లా చూస్తున్నామని. నాకు అది చిన్న పిల్లే, నాకు ఇంకా అన్నం అనిపిస్తుంది, లైక్ ఇంకా స్నానం పోస్తుంది, తల స్నానము, లైక్ నూనె పెట్టి మసాజులు చేస్తుంది. లైక్ నేను వెళ్ళే వరకు ఒక 10 చీరలు రెడీగా ఉంటాయి అన్నమాట. ఏం కావాలి బిడ్డ, ఏది తీసుకుంటావు అని. షీఈస్ ఎ స్వీట్ హార్ట్ అండి. నేను ఒక పాడ్కాస్ట్ కూడా చేశాను యూట్యూబ్లో. అంటే ఒక తల్లి కూడా చేస్తుందో లేదో నాకు తెలీదు. అది పర్కాల్ ఎలక్షన్ తర్వాత ఎప్పుడో అనుకుంటా, ఎలక్షన్ గుర్తులేదు నాకు, ఎలక్షన్ కానీ చాలా కష్టపడాల్సి వచ్చింది ఎలక్షన్ కోసం. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక 2 days 3 ఒక 1 week గ్యాప్ వస్తుంది కదా కౌంటింగ్కి పోలింగ్కి మధ్యలో. పోలింగ్ హడావిడంతా అయిపోయినాక అప్పుడు నేను రియలైజ్ అయ్యాను నేను ప్రెగ్నెంట్ అని. అప్పటిదాకా 3 months కంటిన్యూస్గా తిరిగే టైంలో నేను రియలైజ్ అవ్వలేదు అసలు నా ప్రెగ్నెన్సీ గురించి. సో అప్పుడు చూసుకున్నప్పుడు నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, శ్రేష్ఠ పాప కన్నా ముందు. సో పాప కన్నా ముందు. అండ్ అసలు అందరం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉండే, వెళ్ళాము, స్కాన్ చేయించుకున్నాము, ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపీ. బట్ డాక్టర్ ఏమన్నారంటే కొంచెం తిరగటం వల్ల వీక్గా ఉన్నారు, కొంచెం రెస్ట్ తీసుకోండి, ఫుడ్ అదంతా తినండి, ప్రొజెస్ట్రాన్స్ వేసుకోండి అని చెప్పారు. ఇంజెక్షన్స్ ఇచ్చారు, ప్రొజెస్ట్రాన్స్ మామేనే ఇస్తుండే రోజు ఇంజెక్షన్స్ అండ్ ఆల్. బట్ ఏమైందో తెలీదు, రేపు కౌంటింగ్ అన్నాక ఇవాళ సడన్గా నొప్పి స్టార్ట్ అయిపోయింది అనమాట. దాంతోపాటు బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. అసలు మీరు నమ్మరు, అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్ అంతా బ్లడ్ అయిపోయింది. లైక్ ఆమె ఒక 3-4 చీరలు పెడతా ఉండింది, వస్తున్నా కొద్ది క్లీన్ చేస్తూ ఉండింది, నేను ఏడవటము. అసలు ఆమె ఏం చేయాలో తెలియక ఫస్ట్ పెయిన్ కిల్లర్స్, ఒక 2 పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పక్కన కూర్చున్నాడు, తల ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు. ఆమె సేపు క్లీన్ చేసుకుంటూ, అబ్బి ఆమె క్లీన్ చేసుకుంటూ కూర్చున్నారు. సడన్గా ఒక పిండం ఇట్లా పడిపోయింది. దెన్ తర్వాత నొప్పిపోయి అప్పుడు అత్తయ్య టైట్గా ఒక బట్ట చుట్టి పడుకోబెట్టారు. ఆ టైంలో అసలు స్నానం చేసే ఓపిక కూడా లేదు, ఏడ్చి అన్నం తినిపించి పడుకోబెట్టింది. పడుకునేటప్పుడు అమ్మకు ఫోన్ చేయనా అని అడిగాను. వద్దు బిడ్డ, రేపే కదా, ఫీల్ అవుతుంది, చెప్పకు అని చెప్పింది. బట్ మా ఇంట్లో ఏంటంటే సెంటిమెంట్, నేను ఎదురు వెళ్తే తను యూజువలీ కౌంటింగ్ సెంటర్కి వెళ్తాం అనేది అమ్మకు అలవాటు. ఎప్పుడు నేను వెళ్ళి దీపం పెట్టాలన్నమాట. సో దీపం పెట్టాలంటే బ్లీడింగ్ అవుతుందా, పెట్టడానికి లేదు కదా. సో ఏం చెప్పాలో తెలియక అమ్మ కాల్ చేసింది, దీపం నువ్వు ఒక్కసారి పెట్టేసే అమ్మ, నేను వచ్చేస్తాను అని చెప్పాను అంతే. పొద్దున్నే 6 o'clockకి లేచి తలస్నానం చేయించింది అత్తయ్య.
చేపించి ఏం చెప్పకు బిడ్డ, ఇప్పుడు ఏం చెప్పకు, ఇంటికి వచ్చినాక చెప్తూ ఏం మాట్లాడకు అని అనింది. అయితే దీపం గురించి అడిగినప్పుడు, లేదమ్మా నేను నాన్ వెజ్ తిన్నాను, తలస్నానం చేయలేదు, వద్దు నిష్టగా ఉన్నావు, నువ్వు వెళ్ళేటప్పుడు నేను ఎదురొస్తాను కదా, హారతి పట్టుకొని ఎదురొస్తాను, పర్వాలేదు అని చెప్పాను. అదేదో హారతి పట్టుకొని ఎదురు వెళ్ళాను. అండ్ నాన్నకి కంటిన్యూస్గా వాళ్ళు కాల్ చేస్తుంటే ఇంత ఇంత అని చెప్తూ వచ్చాను. షీ వాజ్ లైక్ 55,000 మెజారిటీతోనేమో గెలిచినట్టుంది అప్పుడు. అప్పుడు అందరూ కిందికి రాగానే అందరికీ తెలుసు కదా, లైక్ కార్యకర్తలుగా మనడో మనోరాలో వాళ్ళ అదృష్టం కొద్ది గెలిచింది మేడం అది ఇది అన్నప్పుడు ఐ వాజ్ లైక్ నా వల్ల అవ్వలేదు. ఇంకా లోపలికి వెళ్ళాక కొంచెం వీక్గా చూసింది అనిపిస్తుంది కదా. ఏమైంది అనగానే ఇంకా ఇట్లా షీ స్టార్టెడ్ క్రయింగ్. బాగా ఏడ్చింది అమ్మ నాన్న ఇద్దరు. సరే ఇట్స్ ఓకే, ఏమవుతుందిలే, ఇంకా ఏజ్ ఉంది కదా అని. బట్ 4 months ఓల్డ్ కదా, సో అది కొంచెం బాధేసింది అందరికి అంతే. మమ్మీ ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు మీకు ఎలా ఉండేది? 2 సార్లు ఓడిపోయింది అమ్మ. అదే సో 2 సార్లు ఓడిపోయినప్పుడు ఫస్ట్ టైం ఓటమి అనేది గెలుపు అనే అంచుల వరకు వచ్చాం. ఓటమి లైక్ టిఆర్ఎస్ పార్టీ అంతా ఒకవైపు ఉంటే కాంగ్రెస్ నుంచి మేము ముగ్గురమే ఒకవైపు ఉండి చేసాం. 400 ఓట్లతో ఓడిపోయింది, 300 ఓట్లతో ఓడిపోయింది. సో ఓడిపోయినప్పుడు కూడా చాలా మంది కవిత గారిని వీళ్ళందరిని అడిగినప్పుడు కూడా చెప్పారు, అది వైఎస్ఆర్సీపీ పరంగా పడ్డ ఓట్లు కాదు, ఆమెకి సొంతంగా వాళ్ళ ఫ్యామిలీకి పడ్డ, సో ఫ్యామిలీకి పడ్డ ఓట్లు. సో మేము దాన్ని పెద్ద అది వాళ్ళ ఫ్యామిలీకి మంచి పేరు ఉంది అక్కడ, అందుకనే పడ్డాయి. బట్ ఆ రోజు నేను ఫీల్ అయింది ఏంటి అని అంటే, సరే మేబీ ఇంత మంచి లీడర్ని ఒక 300 ఓట్లు మిస్ చేసుకున్నారు అన్న ఫీలింగ్ అయితే పీపుల్కి ఉంటుంది అని అనుకున్నాను. బట్ నెక్స్ట్ ఫస్ట్ మంత్ నుంచి వాళ్ళు ఫీల్ అవటం స్టార్ట్ అయ్యారు. అండ్ మొన్న పరకాలు ఓడిపోయినప్పుడు కూడా అదే జరిగింది మాకు. సో ఓడిపోయినప్పుడు ఇంటికి రాగానే ఒక హగ్ ఇచ్చేసి, ఏం పర్లేదు, ఇట్స్ ఓకే, నేను 5 ఏళ్ళే కదమ్మా, హ్యాపీగా రెస్ట్ తీసుకో అని చెప్తా అంతే. అదే చెప్పా, ఫస్ట్ టైం అదే చెప్పా, మొన్న అదే చెప్పా. బట్ నేను చెప్పా, నువ్వు ఎప్పుడైనా రిటైర్ అయ్యే ముందు వరకు మాత్రం నువ్వు ఎమ్మెల్యేగానే రిటైర్ అయ్యేటట్టు నేను చూసుకుంటా. నువ్వు ఓడిపోయి నేను ఈసారి నించోని అనింది తను. ఓకే, నన్ను నించోమని అడిగింది, నేను నించోనని చెప్పాను. నువ్వు ఓడిపోయి రిటైర్ అవ్వకూడదు, నువ్వు గెలిచి నువ్వు ఐదర్ మినిస్టర్గా అన్నా ఉన్నా ఎమ్మెల్యేగానే ఉన్నా, అలా రిటైర్ అవ్వు. ఓకే, సో అంతేగాని నువ్వు ఓడిపోయి రిటైర్ అనేది సబ్జెక్టే లేదు ఇక్కడ, నేను ఒప్పుకునేదే లేదు. నేను చచ్చి చెడి ఏదైనా చేసి ఎంత కష్టమైనా పడైనా నేను గెలిపించుకుంటాను అని చెప్పి. ఈసారి ఎలక్షన్ మీరు వచ్చేస్తారా? అమ్మ అయితే ఉంటుంది నిరుపమ గారు. సో ప్రజలు ఎలా అడిగితే అలా, బేసికలీ ప్రజలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో నాకు ఇంకా అనుభవం, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది కదా, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ అనుభవం కూడా ఉండాలి. ఇప్పుడు కొండా సురేఖ, కొండా మురళి కూతురు ఏదైనా పని చేస్తుంది అని అంటే దానికి ఒక విశిష్టత ఉండాలండి. సో నాకు పదవీకాంక్షతో పదవి కావాలని ఎప్పుడూ అనుకోలేదు, ప్రజాసేవకి పదవి కావాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజాసేవ చేస్తున్నాను కదా, ఇప్పుడు అమ్మ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ అన్నీ చూసుకుంటున్నాను, అక్కడంతా మీరే చూసుకున్నాను. సో కొంతమంది విమర్శిస్తున్నారు దాన్ని, ఏంటి ఇట్లా లైక్ తల్లి ఉండట్లేదు, తనే చూసుకుంటుంది అని ఎదురుంగోలు విమర్శిస్తున్నారు. అది ఎక్కడి వరకు తప్పు అవుతుందో నాకు తెలియదండి. అంటే కొడుకు చూసుకుంటే ఒకటి, కూతురు చూసుకుంటే ఒకటా అని నాకు అర్థం అవ్వలేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను ఎక్కడన్నా భూదందాలు చేస్తున్నానా, సెటిల్మెంట్లు చేస్తున్నానా, కాదు కదా. పేద ప్రజలు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను పోలీస్ స్టేషన్కి కాల్ చేసి, సార్ ఈ పని చేసి పెట్టండి, వీళ్ళకి న్యాయం జరిగేలాగా చూడండి. అదే కలెక్టర్ గారికి కానీ వాళ్ళకి, నాకు ప్రోటోకాల్ లేకపోవచ్చు అండి, బట్ యాజ్ నాకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చెప్పే అర్హత అయితే నాకు ఉంది కదా. ఎందుకు అర్హత అని అడుగుతున్నాను అని అంటే, ఈ ఎలక్షన్స్లో నేను తిరిగినప్పుడు ప్రతి ఒక్కరికి నేను మాట ఇచ్చాను. ఓకే, అమ్మ బిజీ అయితే నేను ఉంటాను మీతోని, మీకు ఎప్పుడు నేను అవైలబుల్గా ఉంటానని మాట ఇచ్చిన దాన్ని, నేను స్పందిస్తాను అని మాట ఇచ్చిన దాన్ని, ఇప్పుడు నాకు ప్రోటోకాల్ లేదు, నేను మాట్లాడలేను అని అంటే కుదరదు కదా. సో అది కూడా చూసుకోవాలి కదా. అది దాన్ని విమర్శించడం అనేది నైతికంగా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయమేమో అని అనిపించింది. నాకు
వాళ్ళ ఇంగితానికి నేను వదిలేస్తా నా విషయాన్ని. లైక్ బట్ ఐ విల్ డూ మై బెస్ట్ వాట్ ఎవర్ ఐ కెన్. మీలాంటి వాళ్ళు కూడా రావాలండి, యూత్ రావాలి అని కదా అందరూ డెఫినెట్లీ అండి. కోరుకుంటున్నది కానీ అదే పాలిటిక్స్ చెప్తున్నాను, లోకి. పదవీకాంక్షతో నేను మా అమ్మని ఇంట్లో కూర్చోబెట్టి అయితే రాను. డెఫినెట్లీ మా అమ్మ సీట్ నాకు ఇస్తే అయితే నేను రాను. మా అమ్మాయి నించోవాలి నెక్స్ట్ టైం కూడా. సో మా నాన్న ఎమ్మెల్సీ ఉండాలి. వాళ్ళిద్దరిని ఇంట్లో కూర్చోబెట్టి నన్ను రమ్మంటే నేను రాను. ఇంకోటి ఎక్స్ట్రాగా ఏమన్నా అవకాశం వస్తేనే. మేబీ అట్లా ఏమన్నా అవకాశం వస్తే, అది అవకాశం రాకపోతే అమ్మకి ఇంకొక 5 years తర్వాత లేదు తల్లి నేను చేయలేను, నిజంగా చేయలేను అని అమ్మ ఎప్పుడైతే అంటుందో అది నడుస్తుంది, హ్యాపీగా చేస్తుంది. షీఈస్ వెరీ యాక్టివ్, మీరు చూస్తున్నారు కదా. అండ్ డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకుంటుంది. సెక్రటేరియట్లో అన్ని డిపార్ట్మెంట్స్ కన్నా వాళ్ళ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. అండ్ టచ్ వుడ్ ఇప్పుడు దేవుడికి సేవ చేసుకునే భాగ్యం దేవాదాయ వచ్చింది. ఇట్లా ప్రాణులకి చేసుకునేది ఫారెస్ట్ వచ్చింది. అవును. సో ఎంత పుణ్యం చేసుకుంటే రావాలండి ఇదంతా. సో ఎందుకు, నాకెందుకు అవసరం లేదు. ఐఎమ్ హియర్. నేనేం ఎటు పారిపోవట్లేదు కదా, ఎటు వెళ్ళిపోవట్లేదు. నేను ఇంకా పీపుల్తో టచ్లో ఉన్నాను. ఇన్స్టాలో టచ్లో ఉంటాను, వాట్సాప్లో టచ్లో ఉంటాను. ఏదున్నా ఇన్స్టాలో వాళ్ళు నాకు మెసేజ్ పెడితే నెక్స్ట్ డే కల్లా పని అయిపోతుంది. సో అది నేను ఇక్కడున్నా చేస్తాను, అక్కడున్నా చేస్తాను. ఇప్పటివరకు నేను యాక్చువల్లీ ఎవరికి చెప్పలేదు నేను యూకేకి వెళ్తున్నానని. సో ఇప్పుడు మీ ద్వారా చెప్పాల్సి వస్తుంది. నాకు ఎంతమంది చెప్తారో ఏంటి అక్క ఎటు వెళ్ళిపోతున్నావు వదిలేసి అని చెప్పి. సో ఏం లేదు బ్రదర్స్, అందరికీ చెప్తున్నాను, వరంగల్ జిల్లా వాసులందరికీ. ఇప్పుడు నిరుపమ గారి తరపున సో పాపకి నాకు లండన్లో సీట్ వచ్చింది. సో పాప కోసమని ఒక 2 years నేను లండన్లో ఉండాల్సి వస్తుంది. 2 years వరకు తను సెట్ అవుతాను అని చెప్పింది. మీ అందరి కోసం టైం ఇచ్చినప్పుడు నా కూతురు కోసం కూడా నేను టైం ఇచ్చుకోవాలి కాబట్టి వెళ్తున్నాను. బట్ ఎవ్రీ మంత్ నేను ఇక్కడికి వచ్చి వెళ్తాను. ఎవ్రీ మంత్ ఐ ట్రావెల్. సో మీ ద్వారా తెలియజేసాను. మీరు అసలు నన్ను బయట వేసేసారు ఇవాళ. ఎవ్రీ మంత్ ట్రావెల్ తప్పదు. లేదు డెఫినెట్లీ ఐ విల్ కమ్ డౌన్ అండి. ఎవ్రీ మంత్ ఒక ట్రావెల్ పెట్టుకుంటాను. 1 week ఉండేసి వెళ్తాను. అట్లయితే ఇంకేముందులేండి, ఉన్నట్లే జనాలతో. కానీ వాళ్ళకి ఇప్పటి వరకు ఈ షాక్ తెలియదండి. మీరు సడన్ గా అడిగేశారు, నేను ఎవరికి చెప్పలేదు వెళ్తున్నట్టు. కానీ మీరు ఇప్పుడు 1 week 10 days తెలిసిపోతుంది కదా, తప్పదు. వెళ్ళిపోయేటప్పుడు అంటే హాలిడే అనుకుంటారేమో అనుకున్నాను. అది 1-2 months, కానీ తర్వాత తెలిసిపోతుంది. అన్ని రోజులు ఉండరు కదా ఎవరు. అఫ్ కోర్స్. కానీ అంటే నాకు కూడా పాప అడిగినందుకు చేయాల్సి వచ్చిందండి. లైక్ నాకు ఎప్పుడు వెళ్ళిపోవాలని, ఎక్కడికి వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలని ఎప్పుడు లేదు బేసికలీ. కానీ పాపకి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు, పిల్లలకి ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఇంకా వాళ్ళకి చేయకపోతే సాక్రిఫైస్ ఎవరికి చేస్తామండి. లైక్ యూనో తను కూడా అడిగింది ఒకటే మాట, అమ్మ నేను నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు, నువ్వు నాకు 50% ఆఫ్ టైమే ఇచ్చావు ఇప్పటివరకు, ఇన్ని రోజులు పుట్టినప్పటి నుంచి. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మమ్మకి ఎలక్షన్స్ కోసం వెళ్ళావు, కృష్ణతో వామిటింగ్స్ అయినప్పుడు ఎలక్షన్స్ కోసం వెళ్ళావు, కృష్ణ పుట్టినాక 20 daysకి ఎలక్షన్స్ కోసం 20 daysకి వెళ్ళిపోయానండి నేను సెక్షన్ అయినాక. సో నువ్వు ఇవన్నీ చేసావు నా కోసం. జస్ట్ గివ్ మీ 2 months. 2 years అంటే ఫస్ట్ 2 months ఎటు వెళ్ళకుండా ఉండమని. ఫైన్. తర్వాత ఓకే. ఫస్ట్ 2 months అంటే ఇప్పుడు ఈ ట్రావెల్ ఏదైతే నేను 1 monthకి ఒకసారి ట్రావెల్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ 3 months 2 months ఎటు వెళ్ళకుండా నాతోనే ఉండు. నా ట్యూషన్ టీచర్ సెట్ అయ్యే వరకు, నా స్కూల్ సెట్ అయ్యే వరకు, నేను వెళ్ళే వరకు, నా ఫ్రెండ్స్ సెట్ అయ్యే వరకు. తర్వాత నువ్వు ఎవ్రీ మంత్ వెళ్ళు, బట్ 2 years నాతో ఉండు. న్యాయం ఉందండి తను అడిగిన దాంట్లో. సో 10th అయ్యే వరకు ఉండు, నేను 11th 12th అదంతా నేను చూసుకుంటా, నువ్వు అప్పుడు ఎలక్షన్ ఫీవర్ నువ్వు వెళ్ళిపో, ఓకే ఐ డోంట్ మైండ్ అని చెప్పింది. కానీ ఆ ఫస్ట్ 3 months మాత్రం వెళ్ళటం కూడా లేదమ్మా, 1 weekకి కూడా వెళ్ళటం లేదు అని చెప్పింది అనమాట. సో అది కూడా నేను కెమెరా ద్వారా చెప్తున్నా ముందే. ఫస్ట్ 3 months ఐ మైట్ నాట్ కమ్. తర్వాత నుంచి మాత్రం ఎవ్రీ మంత్ అయినా మీరు రాకపోయినా కూడా ఇన్స్టాలో తర్వాత వాట్సాప్ వీటిలో టచ్లోనే ఉంటారు కదా అందరితోటి. అందరూ మెసేజ్, డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి ఎవరైనా దే యాక్సెస్ టు మై ఇన్స్టా. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, అంటే మమ్మీ డాడీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు చెప్పడానికి ఏమైనా మిగిలిందా? అన్నీ చూసేసారు, అన్నీ చేస్తున్నారు, అందరికీ అన్నీ తెలుసు. సో నేను చెప్పేది ఏం లేదండి, చెప్పేంత గొప్పదాన్ని కాదు వాళ్ళ గురించి చెప్పేంత, అంతే. దే ఆర్ అక్కడెక్కడో ఉంటారు, నాకు వాళ్ళని అక్కడే ఉంచుతాను నేను ఎప్పుడు. సో అంతే. నేను ఎంత కష్టపడైనా పర్వాలేదు, ఎంత ఒక కొడుకు ఎంత కష్టపడగలుగుతాడో నాకు తెలీదు.
ఒక మొగోడి కన్నా ఎక్కువ కష్టపడగలుగుతానని మాత్రం నాకు ఇవాళ తెలుసు. రేపు అమ్మాయి అబ్బాయి తేడా ఏముందండి, అంతా ఈక్వలే. బట్ అంటే ఇంకా ఉందండి, పాట్రియాటికల్ సొసైటీ చాలా ఉంది, మనం అనుకోకూడదు, ఉంది. కానీ నేను ఐ స్టిల్ టెల్ దెమ్, నేను మొగోడి కన్నా ఎక్కువ కష్టపడతాను, మొగోని కన్నా ఎక్కువ చేస్తాను. లైక్ ఎవరన్నా ఏమన్నా మా అమ్మ గురించి అన్నా మా నాన్న గురించి ఎదురుంగన్నా గల్లబట్టి గుంజి ఈడ్చి కొట్టేంత ధైర్యం అయితే డెఫినెట్లీ నాలో ఉంది. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. థ్యాంక్ యూ అండి, చాలా టైం ఇచ్చారు. అయ్యో, మీతో మాట్లాడడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు థ్యాంక్ యూ. మీరు 3 months తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, దీని మీద ఒక ఇంటర్వ్యూ చేద్దాం. యూకేకి ఇండియాకి ఏం మిస్ అయిపోయారు ఈ 3 months లో మీరు? డెఫినెట్లీ అవన్నీ. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఏముంటుందండి, అక్కడ నేనే బోలు తోముకోవాలి, నేనే వంట చేసుకోవాలి, అదే ఇవన్నీ కదా, అవన్నీ చెప్పాలి మీరు అప్పుడు. తర్వాత కృష్ణ ఏమన్నా గుర్తుకొచ్చాడా, ఇది కూడా చెప్పాలి. డెఫినెట్లీ. సరేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సో మచ్.